హలో. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నావా? చూస్తా. అందులో నీకు స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఎవరు అనిపిస్తున్నారు? ప్రేరణ అనిపిస్తుంది. ప్రేరణ ఎందుకు? ప్రేరణ ఎందుకంటే తను ఎలానంటే బాగా ఆడుతుంది, అన్ని గేమ్స్ లో పార్టిసిపేట్ అవుతుంది. సో అందుకని ప్రేరణ ఇలా నోరు కొంచెం స్లిప్ అవుతూ ఉంటుంది కదా, సో అలా Yeah. స్లిప్ అవ్వడం వల్ల మన గేమ్ కి ఏమైనా ఎఫెక్ట్ ఛాన్స్ ఉందా? కొంచెం ఉంది, అది కొంచెం సేఫ్ జోన్ కాదు. సో అందుకనే కొంచెం ఇలా. యష్మి కూడా ఉంది కదా, యష్మి ఎలా ఆడుతుంది అనుకుంటున్నావు? యష్మి బాగా ఆడుతుంది, బట్ అలాంటి వాళ్ళే టాప్ ఫైవ్ లో ఉంటారు. యష్మి చాలా ఓవర్ గా అగ్రెసివ్ అవుతుంది కదా, మరి గేమ్ కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటావా యష్మి వల్ల? దట్స్ నార్మల్, అంతే గేమ్ అది, అంతే గేమ్ అది అంతే అంట. అయితే ఇప్పుడు కంపేరింగ్ టు యష్మి అండ్ ప్రేరణ, ఇద్దరు ఫ్రెండ్స్ గానే ఉంటారు కాబట్టి ఇద్దరిలో ఎవరు స్ట్రాంగ్ అంటావు? ముందు ముందు తెలుస్తుంది, ఇప్పుడే మనం చెప్పలేము. నిఖిల్ ఎలా ఆడుతున్నాడు? నిఖిల్ బాగా ఆడుతున్నాడు, హీజ్ అ స్ట్రాంగ్ కంటెస్టెంట్. నిఖిల్ జెన్యూన్ అనుకుంటున్నారా, ఫేక్ అనుకుంటున్నారా? జెన్యూనే. జెన్యూనే. సోనియా ఎలా నడిపిస్తే నిఖిల్ అలానే నడుస్తున్నాడు అంటున్నారు కదా. అయ్యా, ఎందుకంటే పృథ్వీని తానే కంట్రోల్ చేస్తుంది అండ్ నిఖిల్ని కూడా తానే కంట్రోల్ చేస్తుంది. పృథ్వీ చాలా వరకు గేమ్స్ లో రూల్స్ బ్రేక్ చేస్తున్నాడు అనేది వినిపిస్తుంది కదా, ఫౌల్స్ ఎక్కువ ఆడుతున్నాడు తను. సో అలా చేయడం వల్ల మరి గేమ్స్ లో ముందుకెళ్తాడా? వెళ్తాడు. నాగమణి కంటే ఏమైనా మారాడా, అంతే ఉన్నాడంట? మారిండు. ఫస్ట్ వీక్ మొత్తం ఎమోషనల్ ఉండే, బట్ కొంచెం ఒక లైన్ లోకి వచ్చిండు. నాగమణి కంటని ఏ క్లాన్ లో తీసుకోవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఎందుకని? ఇంపార్టెంట్ కాదన్నా? అంటే లైక్ ఏమన్నా అంటే ఎమోషనల్ అవుతున్నాడు, అందుకని. ఎమోషనల్ అవుతున్నాడు. అయితే నాగమణి కంట అది ఇలా చేసుకుంటూ పోతే బయట ఓట్స్ పడతాయి అంటారా? కొంచెం తక్కువ పడతాయి అంతే. అంటే క్లెయిమ్స్ లో నుంచి అటు ఇటు ఇటు అటు అవుతున్నారు కదా, సో దాని గురించి నువ్వేమనుకుంటున్నావు? అంటే నాగమణి కంటనేమో నిఖిల్ టీమ్ లో ఉండేవాడు, ఇప్పుడేమో శక్తి టీమ్ లోకి, కాంతారా టీం అంటే సీత టీమ్ లోకి వెళ్తా అంటున్నాడు, అండ్ ఆదిత్య అని వచ్చేసి శక్తి టీమ్ లోకి వెళ్తా అంటున్నాడు. మరి వీళ్ళ వల్ల యూస్ ఉంటుంది అంటారు ఇట్లా మారడం? యాక్చువల్లీ మణికంఠ ఏమనుకున్నాడు అంటే తనకు ఛాన్స్ రాలేదు అన్నికి, సో ఆగ్లానికి వెళ్ళినా అని తనకు ఛాన్స్ వస్తుంది అన్నికి అని వెళ్ళిండు మణికంఠ. ఓకే. అయితే ఇప్పటికైనా సరే మరి గేమ్ లో చూసుకుంటే ఆదిత్య ఓం కనిపిస్తున్నాడా గేమ్స్ లో? నో, కనిపించలే. నిన్న నబిల్ అఫ్రీది ఇమిటేషన్ చేశాడు కదా, ఆదిత్య ఓంది ఎలా అనిపించింది? నైస్, అదొక మంచి స్కిల్ ఉంది ఆయనలో, సో గుడ్ ఎంటర్టైన్మెంట్. నబిల్ అఫ్రీది ఎలా ఆడుతున్నాడు? హీఈస్ ఆల్సో స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఎందుకు స్ట్రాంగ్ అనుకుంటా నబిల్ని? ఒక నిమిషం, నబిల్ ఎందుకు స్ట్రాంగ్ అనుకుంటున్నావు? స్ట్రాంగ్ అంటే జెన్యూన్ ఉంటాడు, అండ్ తనకి విల్ పవర్, ఎనర్జీ. ఈ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నావు? ఈ వీక్ లో ఆదిత్య ఓం. ఎందుకు? తను కనిపించట్లే, అసలు పార్టిసిపేషన్ లేదు తను. థ్యాంక్ యూ.